అందరూ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ ప్రభువు స్పష్టముగా ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేనే మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని అని. నిజమే, ఈ లోకంలో మనల్ని ఎవరూ ఏర్పరచుకోలేదు, కానీ మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన అనాదికాల ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరిచి మనల్ని ఆయన కొరకు నియమించుకున్నాడు. మనం ఆయన దగ్గరికి రాలేదు, కానీ మనము ఆయన్ని నియమించలేదు, కానీ ఆయనే మనల్ని నియమించుకున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకుని మనమందరము కూడా ఆయనతో నియమింపబడిన వాళ్ళము, ఆయన చేత ఎన్నుకోబడిన వాళ్ళము. నిజంగా మనం ఎవరైనా దేన్నైనా ఎన్నుకోవాలంటే దానిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అది చూడండి, మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినా కూడా మన క్వాలిఫికేషన్ చూస్తారు, మన స్కిల్స్ చూస్తారు, మనకున్నవన్నిటిని కూడా పరిశీలించి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ మనలో ఉంటే దాన్ని బట్టి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు, మనకు ఒక పనిని బాధ్యతను నియమిస్తారు. కానీ దేవుడు మనలో ఏ మంచితనం ఉన్నదని కాదు, మనలో ఏదో గొప్పతనం ఉన్నదని కానీ, మనకంటే గొప్పవారు ఎవరూ లేరని కానీ, మనం గొప్ప చదువు కలిగిన వాళ్ళమని, మనం ఏదో గొప్ప వంశంలోంచి వచ్చామని, మనకేదో గొప్ప టాలెంట్స్ ఉన్నాయని కాదు, కానీ ఆయన కృప చొప్పున మనల్ని ఎన్నుకున్నాడు. మనకి నిజంగా అర్హత లేదు దేవుని చేత ఎన్నుకోబడ్డానికి, దేవుని చేత నియమింపబడ్డానికి. అది కేవలము ఆయన కృప. ఆయన కృప చొప్పున మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరం కూడా గర్వించకుండా, అతిశయించకుండా, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభు మనల్ని నియమించుకున్నది ఇలాంటి పనికి కాదు, కానీ చాలా శ్రేష్టమైన పనికి, ఆయన రాజ్యపు పని కొరకు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నియమించింది ఏ పని కొరకు? ఆయన పని కొరకు. ఆయన పొలములో పనిచేస్తామని, ఆయన రాజ్యములో పనిచేస్తామని మనందరినీ కూడా ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పని కొరకు పిలుచుకున్నాడు. నన్ను వెంబడించండి, నన్ను సేవించండి అని ప్రభువు శిష్యులను పిలుచుకున్న రీతిగా, అపోస్తులను ఏర్పాటు చేసుకున్న రీతిగా, వారి చేత గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించిన రీతిగా, వారి ద్వారా ఆయన రాజ్యమును స్థాపించిన రీతిగా మన ద్వారా కూడా ఆయన రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతూ ప్రభువు మనందరినీ కూడా ఒక గొప్ప ప్రణాళిక చొప్పున ఎన్నుకుని ఏర్పాటు చేసి నియమించుకుని ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు వింటున్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం ఎవరము? మనము నియమింపబడిన తర్వాత మనము ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఎంతవరకు జీవించగలుగుతున్నామో, మనము ఆ పిలుపుకు తగినట్లుగా మనము ఏమి చేస్తున్నాము, మనము ఏమి చేయట్లేదు, మనము ఎలాగుండడం దేవునికి ఇష్టం, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనేది వాక్యంలో నుండి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా
మోషే బెతను ముఖ్యుడగు తక్మోనీయుడు, అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాత వాడు అహోహియుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుకొని కత్తి దాని అంటుకుప్పుని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయిచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకున్నట్టుకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుగా కూడగా జనులు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగచేసెను. చూడండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 8వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా దేవుడు చాలా మంది పేర్లను అక్కడ రాయించాడు. ఎవరు ఆ పేర్లు? సాధారణంగా బైబిల్ గ్రంథంలో పేరు రాయించబడ్డం అంటే చాలా గొప్ప ధన్యత. అది చాలా మందికి, కొంతమందికి మనం వారి జీవితాలను చూస్తాం కానీ వారి పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. వారు ఒక చిన్నదనో ఒక స్త్రీ అనో ఇలాగా వాళ్ళ దీన్నే మెన్షన్ చేశారు కానీ వారి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు చాలామంది పేర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో పాటు, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలతో పాటు, లేకపోతే వంశపు పేర్లతో పాటు, దేశపు ప్రాంతపు పేర్లతో పాటు అవన్నీ కూడా స్పష్టంగా చాలామంది, ఇంచుమించుగా చెప్పాలంటే 37 మంది. ఈ 37 మంది పేర్లు కూడా 8వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకు రాయించి పెట్టాడంటే వీరు ఎవరంటేనట ఈ 37 మంది కూడా బలాఢ్యులు, మైటీ మెన్, బలాఢ్యులు అంటారు. ఈ బలాఢ్యులు ఎవరు? ఈ బలాఢ్యులు అంటే వీరు దావీదు అనుచరులట. అక్కడ రాసింది మొదటి మాటలోనే దావీదు అనుచరులలో బలాఢ్యులు అని ఉంది కదా, ఒక మొదటి మాటలోనే. ఎవరు వీళ్ళు అంటే ఈ 37 మంది. ఈ 37 మంది కూడా దావీదును అనుసరించే వాళ్ళట, దావీదును వెంబడించే వాళ్ళట. అసలు బలాఢ్యులకి దావీదును వెంబడించాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారని మనం చదివినప్పుడు ఒక్కొక్క పేరును, ఇప్పుడు మనం 3 పేర్లు మాత్రమే చదివాం ఇప్పుడు చదివిన 4-5 వచనాల్లో. కానీ ఇంకా తర్వాత పేర్లు చాలా ఉన్నాయి. ఆ పేర్లను వాళ్ళ ప్రాంతాలను చూసినప్పుడు వీరేదో దావీదు ఊరి వాళ్ళు కాదు, దావీదు ప్రాంతానికి వీధికి చెందిన వాళ్ళు కాదు, లేకపోతే దావీదు కులానికి గోత్రానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళ గురించి మనం చదివినప్పుడు ఎక్కడెక్కడెక్కడో ప్రాంతాల వాళ్ళు, అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందండి? ఈ 37 మంది కూడా వీళ్ళలో చాలా విభిన్నతలు ఉన్నాయి. వీరు ఎవరు కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు, ఒక అంతస్తుకు చెందిన వాళ్ళు కాదు, ఒక చదువుకు, ఒక హోదాకి, ఒక అర్హత కలిగిన వాళ్ళు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్వభావం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుణగణాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అలవాట్లు, పద్ధతులు కలిగిన వాళ్ళు. కానీ వీరందరూ కూడా, వీరిలో ఉన్న ఏకత్వం ఏంటంటేనట వీరందరూ అనుచరులట, వీరందరూ ఫాలోవర్స్ అంట, వెంబడించే వాళ్ళట. వీళ్ళల్లో ఇన్ని విభిన్నతలు ఉన్నా కూడా వీళ్ళని ఒక్కటి చేసింది ఏదో ఒకటి ఉంది. అంతేనండి? వీరందరూ ఇన్ని విభిన్నమైన టేస్ట్. చూడండి, జిహ్వ కూర వచ్చుంటారు, నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు కదా. ప్రతి దాంట్లో కూడా చాలా విభిన్నమైన టేస్ట్ ఉంటుంది, మనకి రుచులు ఉంటాయి. అలాంటిది ఈ 37 మంది రకరకాలైన బలాఢ్యులలో వీళ్ళ కోరికలు, వీళ్ళ ఆశలు, వీళ్ళ చూసే పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయి. కానీ వీరందరూ కూడా ఒకే దావీదును ఎలా వెంబడించగలుగుతున్నారు అంటే, వీళ్ళలో ఇన్ని విభిన్నతలు ఉన్నా కూడా వీళ్ళు కోరుకునేది, వీళ్ళు ఫాలో అయ్యేది ఒకటే. దావీదు కొరకు వీళ్ళందరూ కూడా ఒక్కటి చేయబడ్డారట. అసలు ఎవరు ఈ వీళ్ళందరూ కూడా అని మనం ఒకసారి చూసినప్పుడు, ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము, ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 22వ వచనము, 22వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము
2వ వచనం నుండి నేను చదువుతాను. ఇది మనం ఆల్రెడీ చదివాం, విన్నాం కూడా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. మరియు ఇబ్బందులు గలవారును అప్పులు చేసుకొనిన వారందరూ అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇక్కడ చదవబడిన వాక్యంలో రాయబడింది, దావీదు శ్రమలో ఉన్నాడట. దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుందాం. దావీదు అప్పటికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, దావీదు రాజు కాదు, దావీదు తరమబడుతున్నాడు, ప్రాణ భయంతో గుహల్లో పారిపోతున్నాడు. తన మామ అయిన రాజు అయిన సౌలు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దావీదు తన ప్రాణాలను కాపాడుకోవడానికి కుటుంబాన్ని విడిచిపెట్టుకుని, భార్యను విడిచిపెట్టుకుని, తల్లిదండ్రులను విడిచిపెట్టుకుని, అన్నిటినీ విడిచిపెట్టుకుని పారిపోయి గుహల్లో దాక్కుంటున్న సందర్భంలో దావీదుకు తినడానికి తిండి లేదు, దావీదుకు కట్టుకోవడానికి బట్ట లేదు, దావీదుకు ఉండడానికి ఆశ్రయం లేదు. అలాంటి చెప్పాలంటే ఈరోజు ఒక ఫెయిల్యూర్, దావీదు ఒక ఓడిపోయిన వాడు, ఒక చేతకాని వాడు, అసమర్థుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే దావీదు తను తానే పోషించుకోలేని దుస్థితి, తన అవసరతలు తానే తీర్చుకోలేని వాడు, తన కుటుంబాన్ని గాలికి చెట్టుకి పుట్టకి వదిలిపెట్టేసిన వాడు. అలాంటి దావీదు, అసమర్థునిగా ఉన్న దావీదు దగ్గరకట వీళ్ళందరూ వచ్చారట. వచ్చిన వాళ్ళు వీళ్ళేంటి, వీళ్ళేమన్నా గొప్పవాళ్ళ, వీళ్ళేమన్నా అంతస్తులు ఆస్తులు కలిగిన వాళ్ళ అంటే, వీళ్ళెవరంట, వీళ్ళ క్వాలిఫికేషన్ రాస్తుంది అక్కడ, ఇబ్బందులు గలవారు. వీళ్ళేమి మనకంటే పైనుంచి ఊడిపడిన వాళ్ళు ఏం కాదు, మనలాగే వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయట. వాళ్ళకి రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలైన కుటుంబ సమస్యలు ఉన్నాయి, రకరకాలైన కుటుంబాల్లో పోరాటం. హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా ఫిలిస్తీయులు అలచందల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయుల దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఇశ్రాయేలీయులకు యెహోవా గొప్ప రక్షణ కలుగు చేసెను. షమ్మా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అలచందల చేనిలో పంటంతా పండింది. ఆ పంటంతా కూర్చుకుని వారి ఇళ్ళకి తీసుకొచ్చి ఇశ్రాయేలీలందరూ కూడా భుజించే సమయంలో తీసుకెళ్ళి వారి అవసరత తీర్చుకోవడానికి పంటంతా పండి చేను మధ్యలో ఉన్నారు వీళ్ళు. అలచందల సేనిలోనట ఏం జరిగిందట, వీళ్ళంతా ఉన్నప్పుడు ఫిలిస్తీయులు దాడి చేసి ఈ సొమ్మంతా పట్టుకుపోవాలి, ఈ పంటంతా పట్టుకుపోవాలి, నష్టం కలుగు చేయాలి, ఇశ్రాయేలీలకు ఆహారం లేకుండా చేయాలి అని వారు మాటు వేసి ఈ చేని మీద దాడి చేసి, వీరికి ఉన్న ఆహార వనరుల మీద దాడి చేసి వీటిని దోచుకుని పోవాలని దాడి చేసినప్పుడట అందరూ పారిపోయారట, ఆహారాన్ని విడిచిపెట్టి. అర్థమవుతుందండి? ఈ పంటను విడిచిపెట్టి అందరూ పారిపోయారట. కానీ షమ్మా అన్నవాడు ఒక్కడున్నట చేని మధ్యలో నిలిచి, ఇది దేవుని ప్రజల కొరకైన ఆహారము, దీని ద్వారా దేవుని ప్రజలు పోషింపబడాలి, దేవుని ప్రజల ఆకలి తీరాలి, దేవుని ప్రజలు తృప్తి పరచబడాలి, దేవుని ప్రజలు కొరతలో ఉన్నారు, దేవుని ప్రజలు ఆకలితో ఉన్నారు, అలాంటి వారికి ఇది ఔషధం అవ్వాలి, దీనిని దుర్వినియోగపరచనివ్వను, దీనిని నేను కాపాడుతాను. అర్థమవుతుందా మీకు? షమ్మా చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ప్రజలు భుజించే ఆహారాన్ని శత్రువులకి దొరకనివ్వలేదు, దాన్ని దుర్వినియోగం చేయనివ్వలేదు, దాన్ని పాడవనివ్వలేదట. దానిని జాగ్రత్త
జాగ్రత్తగా కాపాడి, యోసేపు కరువు కాలంలో దేవుని ప్రజలు ఇబ్బంది పడకుండా ఎంత యుక్తి కలిగి, జాగ్రత్త కలిగి, నిల్వ చేసి దాచి ఉంచాడో. కరువు కాలంలో ఆహారాన్ని తీసి అందరికీ ఎలాగ పంచి అందరి ఆకలి ఎలా తీర్చాడో, అదే విధంగా ఈ షమ్మా అనేవాడట ప్రాణాలకు తెగించి, అంతేనండి, ఊరికే ఏదో కూర్చుని ఇలా ఇలా అని యుద్ధం చేసి పంపించేశాడు. పొండి అంటే పోయారు వాళ్ళు. మాటలతో జరిగిపోయిందా యుద్ధం? ఉట్టుగా చెప్పి వెళ్ళి నిలబడి మాట్లాడేస్తే అయిపోయిందా? ఎంత సాహసం, ఎంత ప్రాణాలకు తెగించి, అదవుతుందండి, అన్ని విడిచిపెట్టుకుని నేను చనిపోయినా పర్వాలేదు. ఎంత త్యాగపూరితమైన ప్రేమ గమనించండి. త్యాగపూరితమైన ప్రేమ. తనొక్కడి గురించి ఆలోచించుకుంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు. తన సుఖం, తన సంతోషం, తన స్వార్థం ఆలోచించుకుంటే కనుక అంత చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు పారిపోయారు, నాకెందుకు వచ్చిందిలే, నేను కూడా పోతాను అనుకుంటే దేవుని ప్రజలు కరువును అనుభవిస్తారు. దేవుని ప్రజలకి ఆహారం ఉండదు. దీని విలువ తెలుసుకున్నాడు. ఆహారం యొక్క విలువ తెలుసుకున్నాడు కాబట్టి ఆ ఆహారాన్ని నేను చాలా జాగ్రత్తగా భద్రపరచాలి, దాన్ని చాలా జాగ్రత్తగా తోటి వారికి అందివ్వాలి అని నిలబడ్డాడట ప్రాణాలకు తెగించి. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము గోధుమల కంటే శ్రేష్టమైనది, ఆహారము కంటే శ్రేష్టమైనది. నీకా గ్రహింపు ఉన్నదా? దాని విలువ తెలుసా నీకు? దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనదో. దేవుని వాక్యము చేత మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలనను. ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా? నేను కాదు. మనుష్యుడట రొట్టె వలన జీవించడట. రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును, ఇది సత్యము. ప్రజలు జీవించడానికి అవసరమైన ఆహారం, ప్రజలు విడిపించడానికి కావలసిన ఆహారం, అర్థమవుతుందండి. ప్రజలు బలం పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, నెమ్మది పొందుకోవడానికి సమస్తానికి మూలమైన వాక్యము. వాక్యం యొక్క విలువ నీకు తెలుసా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యము ధ్యానిస్తున్నావా? మందిరానికి వస్తావు, కూర్చుంటావు, ఫోన్ చూసుకుంటూ ఉంటావు. మందిరానికి వస్తావు, కూర్చుంటావు, నీ మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది. వాక్యం ఇక్కడ ప్రకటించబడుతూ, వాక్యం యొక్క విలువ నీకు ఎక్కడ తెలుసు? తెలుసా నీకు? వాక్యం యొక్క విలువ నీకు తెలుసా? వాక్యం యొక్క శ్రేష్టత నీకు తెలుసా? అర్థమవుతుందండి? చాలామందికి ఈరోజు తెలియదు. వాక్యం అంటే ఏదో ఆఫ్టర్ ఆల్ ఈ చెబుతా మీసా చెబుతూ వదిలేయాలి అంతే. వాక్యంని ఎంత జాగ్రత్తగా మనం వినాలి, దాన్ని కూర్చుకోవాలి, దాచుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? రాబోయే రోజుల్లో కరువు రోజులు, వాక్యం ఇంత విరివిగా వినిపించదు, అవకాశాలు లేని రోజులు, గడ్డు రోజులు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? విన్న వాటిని, కన్న వాటిని, తెలుసుకున్న వాటిని మనం ఏం చేయాలి? అనేకులు భద్రపరిచారు కాబట్టి ఈరోజు మనం చదువుకుంటున్నాం. మనలా గాలికి తిరిగే వాళ్ళు అయితే మనకి ఇది లేదు ఈరోజు. మనలాగా ఈ చెబుతా విని ఆ చెబుతా వదిలిపెట్టేసే వాళ్ళు అయితే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతనట కష్టపడి సమయాన్ని కేటాయించి, అయ్యో రేపొద్దున కరువు రోజుల్లో అసలు ఇది ప్రత్యక్షత లేని ప్రజలు రాబోతున్నారు, వాళ్ళకి ఇది ఉంటేనే కన్నులు తెరవబడతాయి, ఇది ఉంటేనే వారు వెలిగింపబడతారు, ఇది ఉంటేనే కానీ వారు నడిపింపబడలేరు అని వారు వారి జీవితాల్ని సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి, అంతేనండి, వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి రాయించి, కొన్ని గ్రంథాలు అయితే 2-3 సార్లు రాశారు. ఎందుకంటే రాసిన ప్రతిదాన్ని తగలబెట్టేశారు, మరలా రాశారు. ఎందుకంటే దానికి ఆ విలువ తెలుసు. అయ్యో దేవుని వాక్యం ఇది యుగాలు మారిపోయినా, తరాలు మారిపోయినా, ఏది మారిపోయినా మారని వాక్యము కాబట్టి ఇది ఎప్పటికీ నిలిచిపోయేది. ఇది జాగ్రత్తగా పుస్తకాలలో వీటిల్లో భద్రం చేయబడాలి అని భద్రం చేశారు. కొంతమంది వాక్యం రాసుకోండి, విన్న వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకోండి, మరలా దాన్ని ధ్యానించండి అంటే ఆహా ఎంత నిర్లక్ష్యం అంటే విని వెళ్ళిపోతుంటారు అంతే. దాన్ని మరలా చదవడం కానీ, ధ్యానించడం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ, దాన్ని వంట పట్టుకోవడం కానీ మనకే సరిపోదు.
మనం ఎలాగ ఉండాలో తెలుసా? మనము తినాలి, మనం బలం పొందుకోవాలి, దానిని భద్రపరిచి అనేకులకు మూట కట్టుకుని పట్టుకెళ్ళాలి. అర్థమవుతుందండి? రూత్ ఏం చేసిందట? చేలోకి వెళ్ళి ఏం చేసిందట? ఏరుకుని అవన్నీ కూడా అక్కడక్కడ విడవబడిని అన్నీ కూడా ఏరుకునేదట. పొలంలోకి వెళ్ళి పరిగేరుకుని అత్తగారిని పోషించడం కోసం తను తిని మిగిలిన వాటిని అన్ని మూట కట్టుకొని సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నా మీద ఆధారపడిన ఒక ఆమె ఉన్నది, ముసలామె, ఆమెను నేను పోషించాలి, ఆ బాధ్యత నాది. అదవుతుందండి. స్వార్థపరులు మన కడుపు కోసం మనమే చూసుకుంటాం, కానీ ఎదుటి వారి కోసం ఎప్పుడైనా వాక్యం లేని వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఇంత మూట కట్టుకొని పట్టుకెళ్ళి వారికి తినిపిస్తున్నావా? ఎప్పుడైనా వారికి తెలియపరుస్తున్నావా నువ్వు తెలుసుకున్న సత్యాన్ని? చాలామందికి ఎలా అంటే ఎక్కువైపోయి తొక్కేసి కాళ్ళతో దాన్ని పాడు చేసి, జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ, ఇది మంచిది కాదు. ఇలాంటి గొర్రెలుగా మనం ఉండదు, కానీ ఆహారాన్ని పాడు చేయొద్దు. ఆహారాన్ని మనం తిన్నంత మనం తిని మనము దాన్ని జాగ్రత్త పరిచి భద్రపరిచి లేని వాళ్ళకి మనం అందించే వాళ్ళంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క షమ్మలాగా దాని విలువ తెలుసుకుంటే ఏంటంట, షమ్మ ఆ వాక్యపు విలువ తెలుసుకున్నాడు కాబట్టి శత్రువులు వచ్చి దాడి చేసి వాక్యం మీద దాడి చేసి ఆహారం మీద దాడి చేస్తున్నప్పుడట ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాళ్ళకి చేరనివ్వను, దీన్ని పాడు చేయనివ్వను, నేను నా ప్రాణమైన పోవాలి కానీ వాక్యం జోలికి వస్తే నేను విడిచిపెట్టనని దాన్ని విడిచిపెట్టకుండా ప్రాణాలకు తెగించి నిలబడి దానిని మరలా సేఫ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చి వారి అవసరతలు తీర్చబడ్డాయట. వారు ఆకలి తీర్చబడింది, వారు నెమ్మది పొందుకున్నారు. ఇందును బట్టి దేవుడు అనేకులకు గొప్ప రక్షణ కలుగజేసెను. అదవుతుందండి. మనం చేసే ఆ చిన్న చిన్న పనుల వల్ల వాక్యాన్ని ఎప్పుడైనా ఎవరికైనా ప్రకటిస్తున్నారా మీరు? ఎవరికైనా చెప్తున్నారు తెలియని వాళ్ళకి? చిల్లర విషయాలు చెప్పమంటే ముందుంటాం, అనవసరమైన విషయాలు చెప్పమంటే ముందుంటాం. ఇక్కడ ఏదో గొడవ జరిగింది, అక్కడ ఇంకోటి ఏదో జరిగింది, ఈ అనవసరమైన విషయాలు చెప్పమంటే మనకి నోరు వస్తుంది, కానీ మంచి మాటలు చెప్పడానికి నోటు రాదు. జీవంతో నిండిన మాటలను పంచడానికి నోరు రాదు. జీవింపచేసే మాటలను ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ విన్న వాటిని కన్న వాటిని మనం ఎదుటి వారికి ప్రచురము చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ప్రచురము చేసే నోరు మనకు ఉండాలి. చెత్తను మనం తీసుకెళ్ళి పాడేయద్దు బయట. ఏం చేయాలి? మనం మంచి విషయాలను నింపుకుని, మనం నింపుకుంటేనే కదా వంపగలిగేది. ఇక్కడేమో హృదయం అంతా చెడు నింపుకుని వచ్చి కూర్చుంటాం, ఈ లోపలికి ఏం వెళ్తుంది? వెళ్దు. మైండ్ అంతా చెత్త అంతా నింపుకుని ఉంటాం. ఇక్కడ కూర్చున్న మైండ్ అంతా ఏవో తిరుగుతూ ఉంటాయి. అంతా కూడా మైండ్ని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఖాళీ చేసుకుని రావాలి. హృదయాన్ని ఖాళీ చేసుకుని రావాలి. ఆరాధన చేసేటప్పుడు హృదయం అంతా కొమ్మరించి దేవుని సన్నిధిలో మనం ఖాళీ అయిపోవాలి. అప్పుడు దేవుడు తన వాక్యము చేత మన హృదయాలను నింపి పొంగి పొర్లేలాగా నింపుతాడు. అంతా నింపు కట్టుకుని నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా అంటే ఆయనే నింపుతాడు. ముందు నీ హృదయంలో ఉన్న చెత్త ఖాళీ చేయి. నీ హృదయంలో ఉన్న అదంతా తీసేసినప్పుడు, వంపేసినప్పుడు, దాన్ని ఖాళీ చేసినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభువా తన ప్రశస్తమైన మాటలను నీలో నింపుతాడు. నింపినప్పుడు దాని చేత నిండబడి నువ్వు తృప్తి పొంది నువ్వు అనేకులను, చూడండి, నేనిచ్చు జలములు ఆ స్త్రీతో, సమరీ స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా నేనిచ్చే జలము నీకు ఊరెడు ఊటగా ఉంటుందమ్మా. నువ్వు తోడుకునే చేదుకునే నీళ్ళలాగా ఉండదు, ఇది ఊరెడు బొగ్గగా ఉంటుంది. నీలోనూ ఉండి నువ్వెంత పంచుతావో అంతకంటే ఎక్కువ నువ్వు నిండబడుతూ ఉంటావు. ఎప్పుడైనా కూడా చాలామందికి ఉన్న తప్పుడు భావన ఏంటంటే, నేను చెప్తే, ఇంకా నేను ఇవన్నీ షేర్ చేస్తే, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేస్తే కనుక ఇంకా నాకు ఎదుటి వాళ్ళకి కూడా తెలిసిపోతాయి. ఏంటంటే ఎదుటి వాళ్ళకి కూడా తెలిసిపోతాయి కాబట్టి ఇంకా నాకేముంటాయి చెప్పడానికి. కానీ మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని విన్నట్టుగా మనం ఎదుటి వారికి చెప్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మనలో ఊరిడు బుగ్గగా ఉంటాయి దేవుని సంగతులు. అర్థమవుతుందండి? ఇంకా మరింత జ్ఞానంతో నింపేస్తుంటాడు దేవుడు, మరింత అభిషేకంతో నింపేస్తుంటాడు, మరిన్ని సంగతులతో, గొప్ప సంగతులతో ప్రభు మనల్ని నింపుతూ ఉంటాడు. మనం ఊహించలేనివి, మన ఊహకు అందనివి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులతో ప్రభు మనల్ని నింపుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇచ్చిన దాన్ని మనం ఎప్పటికప్పుడు ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏది తీసుకెళ్ళి లోకంలో అందరి హృదయాల్లో నింపడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు ఏదైనా ఒక మంచి మాట చెప్పాడు అనుకో, ఒక మంచి సంగతిని నేర్పించాడు అనుకో,
మంచి వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు అనుకో, నువ్వు నింపుకుని ఏం చేయాలి తెలుసా? ఇది అనేకులకు తీసుకెళ్ళి పంచిపెట్టాలి. పంచిపెట్టినప్పుడు అది తక్కువైపోతుంది అనుకుంటావు నువ్వు. మనం ఏమనుకుంటాం తెలుసా? 5 రొట్టెలను 2 చేపలను ముక్కలు చేసి పంచితే నాకేం మిగులుద్ది అనుకుంటాం. కానీ వెనకాల ఎన్ని గంపలు మిగిలేయట? అలాగుంటుంది వాక్యపు ఆశీర్వాదం. అదవుతుందండి. మనం ఆత్మీయమైన సంగతులను ఎంతగా పంచుతామో అంతగా మల్టిప్లై అయిపోతాం, అంతగా రెట్టింపు అయిపోతుంది మన జ్ఞానం, అంతగా రెట్టింపు అయిపోతుంది మన అభిషేకం. కాబట్టి మనము పంచేవారంగా ఉండాలి, తెలిపేవారంగా ఉండాలి, ప్రకటించే వారంగా ఉండాలి. ఈ గ్రహింపు మనం కలిగినప్పుడు షమ్మాని దేవుడు వాడుకున్నట్లుగా మనల్ని కూడా ప్రభువు వాడుకొని మన ద్వారా అనేకులకు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తక్మోనీయుడు, ఎలియాజరు, షమ్మా, వీళ్ళు చూడండి ఎదుటి వారి కోసం ఆలోచించారు. వారి సుఖం కోసం, వారి సంతోషం కోసం కాదు, కానీ దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆలోచించి నిలబడ్డారు. సాహసోపేతమైన నిర్ణయాలు చేశారు. తర్వాత ఇంకేద వచనంలో ఇంకొక మాట చూద్దాం, ఇంకొక సందర్భం చూద్దాం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఒకరోజు ఒక సందర్భం అక్కడ దేవుడు రాయించాడు. ఏమనంటే, ఇంకొక 3 బలాఢ్యులు ఉన్నారు. ఇప్పుడు వరకు 3 కిందించిన్నాం కదా, ఇంకొక 3 బలాఢ్యులు ఉన్నారట. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకరోజు దావీదు గారు యుద్ధం చేస్తూ ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో ఉండిపోయాడు. ఉన్నప్పుడు ఆయనకి చాలా దాహంగా ఉంది, ఫిజికల్ నీడ్, దప్పికొని ఉన్నాడు, దాహం వేస్తుంది ఆయనకి దాహం వేసినప్పుడు తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఒక మాట, ఏదో చూడండి ఆశపడి ఉన్నాడు కదా, ఆ శరీరానికి కావాల్సిన అవసరం కోసం ఆ పక్కన ఉన్న వాడితో అన్నాడట, ఎవడైనా గవిని దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తెచ్చి నాకు ఇచ్చుంటే ఎంత బాగుండేది. మనం కూడా అంటుంటాం కదా, ఈ టైంలో ఏదైనా ఉంటే కనుక తాగడానికి అన్నట్టుగా మాట్లాడతాం కదా. అలాగూ దావీదు ఆయాసం చేత ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఈ సమయంలో ఆ గవిని దగ్గర ఉన్న బావి దగ్గర ఉన్న నీళ్లు ఎవడైనా తెచ్చి నాకు ఇస్తే ఎంత బాగుంటుంది అని ఆ దాహంతో అన్నాడు, ఒక మాట అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడున్న 3 బలాఢ్యులు ఎంత ప్రేమించారంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, అనుచరులు ఎంత ప్రేమించారంటే, వాళ్ళు ఆయన దాహం తీర్చడానికి, ఆయన అక్కర తీర్చ, ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంతే, నాకు దాహం వేస్తుంది అన్నాడు అంతే. ఆ ఒక్క మాటకైనట ఈ 3 బలాఢ్యులు కూడా ఎంత పనిచేశారు చూడండి. అక్కడ ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి, ఫిలిస్తీయుల దండు కావలి వారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, కాపలా కాసేవాళ్ళు. ఆ కావలి వాళ్ళని దాటి శత్రు కోటలో ప్రవేశించి, అర్థమవుతుందండి, శత్రు ప్రిమిసెస్లో ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఎందుకు వెళ్ళారట యుద్ధానికి? ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దండుని ఎదుర్కోవడానికి కారణం ఏంటంట? తమ నాయకునికి దాహం తీర్చ, నీళ్లు తేయడానికి. అర్థమవుతుందండి, తన నాయకుడికి జస్ట్ నీళ్లు, కొన్ని గుక్కెడు నీళ్లు తీసుకురావడానికి వాళ్ళు పడుతున్న ప్రయాసం మీరు గమనించండి. ఎంత ప్రయాసం అంటే, శత్రు దండులో వెళ్ళి కావలి వారితో తలపడి, అంటే ప్రాణాలకు తెగించి. అంత అవసరమా ఇప్పుడు నీళ్ళు లేకపోతే చచ్చిపోతారా అంటాం మనమైతే, అవునండి. ఇప్పుడు అంత అవసరమా? దానికోసం అంత దాకా గోడలు దూకెళ్ళి ఆ కావలి వారిని దుట్టెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేసి ఇంత చేసి అక్కడ దాకా వెళ్ళి ఆ నీళ్ళ కోసమా ఇంత ప్రయాస అని, ఎందుకు వచ్చిందిలే అని మా అనుకు కూర్చుంటాం. కానీ వాళ్ళ సమర్పణ గమనించా. ఎందుకు దేవుడు వాళ్ళ పేర్లు రాయించాడు తెలుసా? సమర్పణ చూడండి. వారు ఎలా వెంబడించారో తెలుసా? నిస్వార్థముగా, అవుట్ ఆఫ్ ప్యాషన్, ప్రేమ. అదవుతుందండి, నన్ను ప్రేమించేవాడు నన్ను సేవించును అన్నాడు ప్రభువు. నిజమైన ప్రేమ తను ప్రేమించిన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే కోరుకుంటారు, కానీ నాకేం చేస్తావని అడగరు. వీళ్ళు ఎంతసేపు కూడా దావీదు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, దావీదుకి ఏదో ఒక రకంగా మనం ఉపయోగపడాలి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. పెద్ద పని అయితేనే నేను పోతా, యుద్ధానికి పంపిస్తేనే నేను పోతా, ఎక్కడికి పంపించినా పోతా. ఆయన జస్ట్ ఒక మాట మాట్లాడితే చాలు నేను పోతాను అంతే. అదవుతుంది, నీళ్లు కావాలన్నాడట అంతే. ఆలోచించండి.
ఆయన ఏమడిగాడు? పెద్ద పెద్ద యుద్ధాలు అప్పచెప్పలా. యుద్ధాలకు పోండి, యుద్ధం చేయండి, అక్కడ గొల్లియాత్ వచ్చాడు, ఇంకొకటి ఎవడో వచ్చాడు, వీడు వచ్చాడు, వాడితో తలపడతా, నువ్వు వస్తావా అంటే మన అందరికీ కనబడేది అయితే వస్తాం పరిగెత్తుకుని. ఈ పని కనబడదు, నీళ్ళు అందించే పని. ఏంటంటే వెనకాల నుండి నీళ్ళు ఇచ్చిన పని ఏమన్నా చెప్తారా ఎవరన్నా? అదేమన్నా పెద్ద యుద్ధమా? అదేమన్నా పెద్ద పోరాటమా? కానీ దేవుడు దాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎందుకు రాయించాడంటే వారు దానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి. ఆ చిన్న చిన్న పనులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. ఏం చేశారంటే శత్రుదండులోకి వెళ్ళి ఆ బావి ఎక్కడుందో, ఆ గవిని ఎక్కడుందో కనుగొని అక్కడ నీటిని చేది, ఆ నీటిని ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు దానికోసం. అదవుతుందండి. ఆ నీటిని అక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఈయనకి తీసుకురావడానికి ఎంతో ప్రయాణం చేసి, ఎంతో ప్రయాసపడి, ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా జరుగుంటే కనుక వాళ్ళు అక్కడే చాప్టర్ క్లోజ్, వాళ్ళ పేర్లు అక్కడే మర్చిపోతారు. అంతేనండి. ఆ రోజుతో వాళ్ళ జీవితం అయిపోయినట్టే. ఆ నీటిని ఇవ్వడం కోసం కుటుంబాలని వదులుకొని, తమ సంతోషాన్ని వదులుకొని, వీళ్ళకి ఎంత ఆయాసం వస్తుంది ఆ నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలంటే వీళ్ళకి ఏమన్నా చక్కగా ఫ్లైట్లో తీసుకెళ్ళి దింపి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు తీసుకునిరా, చేత్తో పట్టుకునిరా అన్నారా? అవునండి. అంత ప్రయాసపడి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని మళ్ళా ఇక్కడికి వచ్చి అందించే వరకు ఆ పరుగు గమనించండి. ఎందుకోసం పరిగెట్టారు వీళ్ళు? ఎంత ఫాస్ట్గా రావాలి దాహం తీర్చాలంటే? ఇప్పుడు దాహం అని అంటున్న తర్వాత రేపు పొద్దున వచ్చి నీళ్ళు ఇస్తే ఆ దాహం తీర్చినట్ట? అంతేనండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళి, ఎంత ఫాస్ట్గా యుద్ధం చేసి తీసుకుని క్షణాల్లో తీసుకుని వచ్చి నీళ్లు పట్టుకుని వచ్చి, అయ్యా నీళ్ళు అడిగావు కదా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? నువ్వు అన్నావు కదా బెత్లెహేము బావి దగ్గర, గవిని దగ్గర ఉన్న బావిలో నీళ్లు తాగితే ఎంత బాగుండును అని. ఎవడైనా ఉండి తెస్తే, అది నేనేదో మాట వరుసగా అన్నాను. లేదయ్యా మేము తెచ్చాం, తాగు నీళ్ళు. దావీదుకి మైండ్ పోయింది. ఏంటి నేను అన్నానని అక్కడికి వరకు వెళ్ళి మీరు వాళ్ళతో యుద్ధం చేసి ఏమన్నా పిచ్చా మీకు? లేదయ్యా, నువ్వు క్షేమంగా ఉండడం కావాలి మాకు. నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడువు, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది కాబట్టి నిన్ను సేవించడం, మేము నిన్ను సేవించట్లేదు కానీ దేవుని సేవిస్తున్నాం. అదవుతుందండి. దేవుని సేవిస్తున్నాం కాబట్టి మేము ఈ నీటిని నీ కొరకు తీసుకొచ్చామంటే దావీదుకి ఆ నీళ్ళని తాగాలంటే మనసు రాలేదు. ఇంత ప్రాణాలకు తెగించి మీరు ఇంత సాహసం చేసి నీళ్లు తీసుకొస్తే మీరు తెచ్చిన ఆ నీళ్ళని తాగడానికి నా మనసు ఎలా ఒప్పుతుందని చెప్పి తీసుకెళ్ళి యెహోవా సన్నిధిని పారబోసేశాడు. యెహోవా సన్నిధిలో, ప్రభువా ఇది నీకు అర్పితమైనది తప్ప దీన్ని అంగీకరించడానికి నాకు అర్హత లేదు, ఈ ప్రజలు తెచ్చింది నీకే అర్పణ అని యెహోవా సన్నిధిని పారబోసెను. ఎవరు అంగీకరించారు? ఆయన అంగీకరించాడు. తెచ్చింది ఎవరి కోసం? గమనించండి. తెచ్చింది ఎవరు తెచ్చారు, ఎవరికి తెచ్చారు, ఎవరికి చేరింది? నీళ్ళు నా పేరట గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలము అక్కడి నుంచి వస్తుంది. అర్థమైందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల దగ్గర నుంచి ఏం రాదు. మనుషులు చూసి మనం ఏం చెయ్యొద్దు. అర్థం. మనుషులు చూసి మనం చేసామనుకోండి ఏమీ రాదు. కానీ మనం చేసేది చిన్న పనైనా, అది పెద్ద పనైనా, చిన్నది ఏదైనా, కానుకైనా, ఇంకొకటైనా, అర్పణైనా, ఏదైనా సరే మనం చేసేది నిండు మనస్సుతో. ఆ చిన్న రూపాయి కావచ్చు, 2 నాణాలు కావచ్చు, నిండు మనస్సుతో మనం ఆయన చూసి ఆయన పేరట ఆయన కొరకు ఇచ్చినప్పుడు అది ఆయన డిబ్బిలో పడుతుంది. ఆయన దాన్ని దాచుకుంటాడు. దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు నీకు. అర్థమైందండి? ఈ 3 బలాఢ్యులు ఉన్నట గ్లాసుడు నీళ్లు పట్టుకెళ్ళి దావీదుకి ఇస్తే అది ఆయన దగ్గర రికార్డ్ అయిపోయింది. ఒకసారి ఆలోచించు, నీవు ఇలాగ పనిచేయగలుగుతున్నావా దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో? ప్రభు శిలువలో ఒక మాట పలికాడు. ఏమని? నేను దప్పికొని ఉన్నాను అన్నాడా లేదా? ఏమన్నాడు? నేను దప్పుకొని ఉన్నానంటే వాళ్ళు చేదు చిరకనందించారట. ఈయన జస్ట్ అలసిపోయి నేను దప్పుకొని ఉన్నానంటే వాళ్ళు ప్రయాసపడి కొండలెక్కి గుట్టలెక్కి యుద్ధాలు చేసి నీళ్లు తీసుకొచ్చి
పాదాల దగ్గర పెట్టి అయ్యా నీళ్ళయ్యా అన్నారట. ఆయన సిలువలో ప్రాణాలు వదిలేస్తూ ఆయన చేయాల్సిన ప్రాణత్యాగం అంతా చేసేసి నేను తప్పుకొని ఉన్నానంటే ఆ కేక నీకు వినబడుతుందా? ఆ స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన దాహాన్ని తీర్చే ఆలోచన ఏమైనా ఉన్నదా నీకు? ఎలాగ తీర్చగలవు? ఆయన రోదిస్తున్నా, గగ్గోలు పెడుతున్నా వినబట్లా. నాకు కుదరదయ్యా, నాకెక్కడ కుదురుతుంది, నా వల్ల అవ్వదు, నాకు చేత కాదు. వారిని చూడమంటున్నాడు ప్రభు. దావీదు నీళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేశారో చూడండి. నేను దప్పగని ఉంటే నన్ను వెంబడించి నీవు నా దాహం తీర్చవా, నా సువార్తను ప్రకటించవా, నన్ను గురించి ఇతరులకు ప్రకటించవా? ఆ సమరయ స్త్రీ ఏం చేసిందట? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని రండి చూడండి. నీళ్ళ బిందె అక్కడే వదిలేసిందట. వదిలేసి ఊరంతా పారిపోయి ఊరందరికీ చాటింపేసిందట. నా జీవితాన్ని మార్చిన వాడిని, నన్ను కనుగొన్న వాడిని మీకు చూపిస్తాను రండి, ఆయన అక్కడ ఉన్నాడు బావి దగ్గర అని వెతికి మరీ తీసుకొచ్చి అనేకులను రక్షణలో నడిపించిందట. ఆయన జీవజల ఓటనిస్తే ఆ నీటి ఓటను తీసుకెళ్ళి ప్రతి ఇంటిలో, ప్రతి హృదయంలో కుమ్మరించుకుంటూ పోయిందట. వారు ప్రభు దగ్గర కాదు, రుచి చూసిన ప్రతి వారు కూడా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారట. ఎప్పుడైనా ఎవరికైనా ప్రభు వైపు నడిపించగలుగుతున్నావా? నీ జీవితంలో జరిగిన కార్యాలను ఏమైనా ప్రభు కొరకు చెప్పి, ఇదిగో ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, రండి మీరు దేవుని సన్నిధికి రండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైనా ఎవరికైనా సువార్త ప్రకటించగలుగుతున్నావా? దేవుని వైపు ఎవరినైనా నడిపించగలుగుతున్నావా? ఆలోచించేయండి. ఇలాగ చేయకపోతే మనం ప్రభు దాహం ఎలా తీర్చగలం? ప్రభువును మనం ఎలా సంతోషపరచగలం? అదవుతుందండి. మనం చేసే ప్రతిదీ ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రభు దాహం తీర్చాలంటే మనం సువార్త ప్రకటించాలి. ప్రభువు దగ్గరికి అనేకులను నడిపించాలి. అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు, అనేక మంది విడుదల లేక ఉన్నవారు ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలట? మనము సువార్తగా మారి, మన పిలుపది, మన బాధ్యతది. ప్రభు మనల్ని ఎందుకు నియమించాడంటే ఇలా షమ్మలాగా ఉంటామనే. ప్రభు మనల్ని ఎందుకు కోరుకున్నాడంటే ఇలాగ మనము ఈ బలాఢ్యుల్లాగా ఉంటామనే. మనం చేతకాని వాళ్ళమైనా, మనం అసమర్థులమైనా, మనకి ఏ జ్ఞానం లేకపోయినా ప్రభు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఎందుకు నియమించుకున్నాడంటే ఈ లోకంలో సుఖభోగాల కోసం పరిగెడతామని కాదు, డబ్బు కోసం, ఆస్తి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఉద్యోగాల కోసం పరిగెడతామని కాదు. ఎందుకోసం నియమించుకున్నాడు? ఆయన కొరకు మనం పరిగెడతామని, ఆయన పనిలో ఆయన్ని సేవిస్తూ ఆయనకి ప్రాధాన్యతనిస్తామని. ఈరోజు నీ ప్రయారిటీ ఏంటి? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు పరుగులెడుతున్నావు? ప్రభు అంటున్నాడు చూడండి, వీరు ఆయన దాహం తీర్చడానికి పరిగెట్టారట, ప్రయాసపడ్డారట, ప్రాణాలకు తెగించి. ఇంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నావా? ఇందులో ఇంతైనా పెట్టగలుగుతున్నావా? ఇంత ప్రయాసైనా పడగలుగుతున్నావా? వాళ్ళు పానార్పణముగా పోయబడ్డారట దేవుని సన్నిధిలో. అదవుతుందండి. సుఖం లేదు, సంతోషం లేదు, అన్నిటినీ త్యాగం చేశారు. ఏం వదులుకోగలుగుతున్నాం ఈరోజు దేవుని కొరకు? దేవుని సేవించడం అంటే దేవుని కొరకు మనం చాలా వదులుకోవాలి, అంతేనండి. దేవుని ప్రేమించడం అంటే ఆయన్ని సేవించడమే. క్రియల్లో లేని ప్రేమ అది ప్రేమ కాదు. ప్రేమ అనేది క్రియల్లో ఉండాలి, అవునండి. నేను ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను చాలా ప్రేమిస్తున్నానయ్యా, అది నీకే తెలుసయ్యా నేను చాలా ప్రేమిస్తున్నానంటే పని చేసి చూపించు నీ ప్రేమ ఏంటో. పనిలో చూపించు ప్రేమ. నా సేవ చేసి చూపించు ప్రేమ అంటే ఏంటో. అర్థమైందండి? అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు కాదు ప్రభువుని సేవించడం అంటే. ఎలాంటి వ్యతిరేకతలు ఉన్నా, ఈరోజు ఎంతమంది లెక్కించడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేవుని రాజ్యంలో? ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టగలరా? దేవుడు అట్ట వీళ్ళని ఒక్కొక్కళ్ళని లెక్క పెడిదిగో తక్మోనీయుడున్నాడు, నాకు యుద్ధంలో నా ప్రజలను రక్షించాలంటే ఇదిగో వీడొక్కడున్నాడు, ఇదిగో అలాంటి ఫిలిస్తీన్లందరూ వీళ్ళు ఇశ్రాయేలీయులు అందరూ పారిపోయినా సరే నా కొరకు, నా ప్రజల కొరకు నిలబడేవాడు ఎలియాజరు ఉన్నాడు, ఇదిగో నా ప్రజలకు ఆహారం అందించాలంటే దాన్ని కాపాడడానికి, దాన్ని భద్రపరచడానికి షమ్మా ఉన్నాడు, ఇదిగో నా దాహం తీర్చడానికి ఇదిగో ఈ ముగ్గురు బలాఢ్యులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? నా అవసరం తీర్చడానికి నిన్ను లెక్క పెట్టగలనా? నిన్ను కౌంట్ చేయగలనా? కౌంట్ చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? పారిపోయే పరిస్థితిలో ఉన్నావా? పారిపోయే వాళ్ళు నన్ను లెక్క పెట్టక్కర్లేదు. చాలామంది ఉంటారు, అంటే ఎగిరిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పొట్టక్కర్లేదు మనకి. నిలిచి కష్టమైన నష్టం ఈరోజు ఉంటారు, రేపు కనబడరు కొంతమంది. అర్థమవుతుందండి? అనుకూలంగా ఉంటే ఉంటారు, అనుకూలత లేకపోతే ఉండరు. అనుకూలంగా ఉంటే చేస్తారు, లేకపోతే చేయరు. నాకు అవసరం లేదు, నాకు కుదిరితే చేస్తా. ఇదా కమిట్మెంట్ అంటే? ఇదా సమర్పణ అంటే? ఇదా ప్రభువుని వెంబడించడం, సేవించడం అంటే? ప్యాషన్ ఉండాలి ప్రభువుని సేవించడం అంటే. అర్థమవుతుందండి? ప్రభువుని సేవించడం అంటే ప్రేమతో చేయాలి. ఇది నాది, ఇది నా పని, నా బాధ్యత, నా ప్రభు పని. నాకేదో వస్తుంది ఇది చేస్తే, ఏదో రావాలి అనుకుని చేసేది కాదు. ఏమీ రాదు, అయినా నేను చేయాలి. ఇది నా బాధ్యత. నా ప్రభు కొరకు నేను. ఎవరి కోసం చేస్తావు నువ్వు? దావీదు కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. ఆయన కొరకు. ఇది ఆయన చిత్తం, ఇది ఆయన పని. ఆయన నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఆయన నన్ను ఇక్కడ వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నేను ఆయన కొరకు నిలబడాలి. ఏమో నన్ను ఎలా వాడుకుంటాడో, ఎలాగైనా ఏ పనైనా నేను చేస్తాను, నేను చేయాలి అని గ్రహింపు నీకుందా? అనే సమర్పణ నీకున్నదా? కొందరు ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా వస్తారు పోతారు, వస్తారు పోతారు. ఆహా, చేతులు ఏ పని చేయడానికి చేతులు రావు, ఏ మాట మాట్లాడడానికి చేతులు రావు, ఏ బాధ్యత తీసుకోవడానికి చేతులు రావు, సువార్త ప్రకటించడానికి నోరు రాదు, వెళ్ళడానికి ప్రభు పనికి వెళ్ళడానికి కాళ్ళు రావు. అదో వస్తారు పోతారు, వస్తారు పోతారు అన్నమాట. వీళ్ళు శరీరానుసారంగా కనబడతారు, కానీ ఆత్మానుసారంగా లెక్కలో లేని వాళ్ళు వీళ్ళు. అదవుతుందండి? ఆత్మానుసారంగా దేవుని దృష్టిలో లెక్కలో లేని వాళ్ళు వీళ్ళు. కాబట్టి లెక్క పెట్టే గుంపులో ఉంటావా, లెక్కలో లేని గుంపులో ఉంటావా? ప్రేమ అంటే కనపరచు నీ క్రియల్లో. ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు? ఏది నీ క్రియల్లో ఎక్కడుంది ఆ ప్రేమ? ఏం చేసావు నువ్వు దేవుని కొరకు? ఏ పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు అయితేనే చేస్తావా? ఆయన పేరట నిస్వార్థంగా పూర్ణ మనసుతో ఏ పని చేసావు నువ్వు? ఒకసారి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయి. ఆయన కొరకు, ఆయన రాజ్యంలో ఆయన అభిషిక్తుడు. ఎప్పుడు చూడండి, దావీదట రాబోయే రోజుల్లో రాజు అవుతాడు, దేవుడు ఆల్రెడీ అభిషేకించాడని తెలుసుకొని వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. రాజయ్య కన్నా ఆహా, రాబోయే రోజుల్లో రాజు అవుతాడని. అంతేనండి? రాబోయే రోజుల్లో రాజు అవుతాడు కాబట్టి మనం ఇప్పటి నుంచి మన వంతుగా ఆయనకి పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభు అభిషిక్తుడని నీకు తెలీదా? యేసుక్రీస్తు ప్రభు దావీదు కంటే గొప్ప రాజని, రాజుల రాజని, ప్రభువుల ప్రభు అని, ఆయన యుగ యుగములు రాజ్యం ఏలబోతున్నాడని, ఆయన మరలా రాజ్యం స్థిరపరచడానికి రాబోతున్నాడని నీకు తెలియదా? ఆయన రాజ్యమే శాశ్వతమని, ఈ లోకంలో ఉన్న రాజులు, ఈ లోకంలో ఉన్న అధికారులు ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయని తెలియదా నీకు? మరి నువ్వు ఏ రాజ్యంలో పనిచేస్తున్నావు? ఏ రాజ్యంలో నిలబడుతున్నావు? వీళ్ళట సౌలు రాజ్యంలో మేము ఉండం, సౌలు పట్ల దేవుని చిత్తం లేదు, ఇది అంతమైపోయే రాజ్యం కాబట్టి మేము అంతమైపోయే వాటిలో దృష్టి పెట్టాం, వారికి ఎగైనెస్ట్గా. దేవుడు అన్నాడు, నన్ను వెంబడించి వారిని, నన్నే ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. దేవుని వెంబడించడం అంటే లోకస్తులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? దేవుని ప్రేమించినప్పుడు, దేవుని సేవించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు లోకంలో మనకు అన్ని వ్యతిరేకతలు వస్తాయి, లోకంలో మనకు అన్ని చేతకారాలే వస్తాయి, మనకు అన్ని పోరాటాలే కలుగుతాయి, ఇబ్బందులే కలుగుతాయి, మనుషులు మనల్ని ద్వేషిస్తారు, మనుషులు మనల్ని దూషిస్తారు. అయినా సరే ఆయన్నే దూషించారు, ఆయన్నే ద్వేషించారు, మనం ఒక లెక్క. కాబట్టి దావీదును ద్వేషించిన వాళ్ళు వాళ్ళని ద్వేషిస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సౌలు మమ్మల్ని ఎన్నికలో పెట్టకపోయినా పర్వాలా, సౌలు మాకు మేలు చేసినా చేయకపోయినా పర్వాలా, ప్రజలందరి దృష్టిలో మేము బ్యాడ్ అయిపోయినా పర్వాలేదు, దేవుని దృష్టిలో మేము మంచివాళ్ళం అనిపించుకుంటే చాలు. ఏమనుకున్నారంటే బలాఢ్యులు అనుచరులు, దేవుని దృష్టిలో మేము మంచివాళ్ళం అనిపించుకుంటే చాలు, లోకం మమ్మల్ని మెచ్చుకోకర్లేదు, ఈ లోకంలో ఉన్న అధికారులు మమ్మల్ని మెచ్చుకోకర్లేదు, సౌలు మాకు మెడల్స్ వేయక్కర్లేదు, సౌలు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు. అర్థమవుతున్నాడు? ఈ లోకానికి భయపడలేదు వాళ్ళు, లోకానికి కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళు. దేవుని పక్షంగా నిలబడి అదృశ్యమైన రాజ్యాన్ని చూస్తూ, అదృశ్యమైన రాజు కొరకు తమ వంతు తాము చేయవలసిన ప్రయాసను ప్రాణాలకు తెగించి చేశారట. అందును బట్టి దావీదు రాజ్యం
ఒక్కొక్కడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కడు నిలబడ్డాడు. ఈరోజు ప్రభు రాజ్యం కోసం, ఆయన రాజ్యం కట్టబడుతుంది కదా, ఆయన రాజ్యం రాబోతున్నది కదా, ఆయన రాజ్యం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది కదా. మరి ఆ రాజ్యం కోసం నువ్వేం చేస్తున్నావు? ఆ రాజ్యం కోసం నీ సమర్పణ ఎంత? నీ ప్రయాస ఎంత? నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఎంతగా దాని కొరకు ప్రయాసపడుతున్నావు? ఎంత బాధ్యత కలిగి నీకు అప్పగించిన పని నేను నిర్వర్తించగలుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రాకులాడుతున్నావు? ఏం సంపాదించుకుంటావు? ఈ లోకం కోసమా, దేవుని కొరకా? ఆత్మానుసారంగా మనం పని చేయాలి. ఆత్మానుసారమైన వాటిని వెతకండి మనం, అంతేనండి. అందుకే అంటున్నాడు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. మనుషులు అందరూ చేసే పని ఇదే. 100% చెప్పాలంటే చేసే పని ఇదే. మెయిన్ ఏంటంటే ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఏం చేయాలా. అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు, కానీ దేవుని ప్రజలు దీనికోసం విచారించరు. సమకూర్చుకోవడం తప్పులేదు, పని చేయడం తప్పులేదు, కానీ దాని కొరకు విచారిస్తూ, దిగులు పడుతూ, ప్రయాసపడుతూ సమయాన్ని వృధాపరచడం కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. ఫస్ట్ ప్రయారిటీ మనది అది అయి ఉండాలి. అన్నిటికంటే అంతటికంటే మొదట దేవుని కొరకు నేను ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఏ భారాన్ని ఎత్తుకోవాలి అని ప్రభు కొరకు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బలాఢ్యులలాగా చూడండి. ఇక్కడ తర్వాత చూసినప్పుడు మనం తర్వాత చాలామంది బలాఢ్యులు, 32 మంది పేర్లు, ఇప్పుడు 37 మంది పేర్లు ఓవరాల్గా. యోవాబు పేరు కూడా రాయబడలేదు అందులో. 37 మంది పేర్లు, బలాఢ్యుల పేర్లు అందులో రాయించబడ్డాయి. ఎందుకంటే వీళ్ళ ద్వారా యెహోవా గొప్ప రక్షణ కలుగు చేసి దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంతేనండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ బలాఢ్యులను దేవుడు మట్టిలో నుండి ఎన్నుకొని, బలహీనమైన వారిని ఎన్నుకొని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకొని, అసమర్థులను ఎన్నుకొని, అప్పుల్లో ఉన్న వారిని ఎన్నుకొని, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎన్నుకొని, సమాధానం లేని వారిని, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎన్నుకొని దేవుడట, అంతేనండి. దావీదా ఎన్నుకున్న దావీదు కాదు, దేవుడు. కాబట్టి దేవుడట అసమాధానంగా ఉన్న వారిని, ఇలాంటి అసమర్థులైన వారిని, రకరకాల విభిన్నతలు ఉన్న వారిని, విభిన్నమైన ప్రాంతాలకు చెందిన వారిని, విభిన్నమైన స్వభావాలను చెందిన వారిని పిలిచి, వారు ఆయన పిలుపుకు లోబడినప్పుడు, ఆయన ఏర్పాటును గుర్తించి, ఆయన చిత్తాన్ని గ్రహించి లోబడినప్పుడు వారిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి, వారి ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా వారిని వాడుకొని ఆయన రాజ్యాన్ని కట్టుకున్నాడు. దావీదును రాజుగా స్థిరపరిచాడట. నీ రోల్ ఏంటో, నీ బాధ్యత దేవుని రాజ్యంలో ఏంటో నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు అర్థమవుతుందా? యేసయ్య రాజ్యం కట్టబడాలంటే, యేసయ్య రాజ్యం స్థిరపడాలంటే మనలాంటి వాడు అనేకులు కావాలి ఆయనకి. అర్థమవుతుందండి. ఆయన పని చాలా కోతెంతో విస్తారము, కోసెడి వారు లేరు. కాబట్టి ప్రభు పని చాలా ఉంది. ఆ పని చేయడానికట అప్పుడు ఈ 37 మందిని ఎలాగ నియమించుకున్నాడో 12 మంది అపోస్తలుని పిలుచుకున్నాడు. రండి, నన్ను వెంబడించండి. ఏం చేయాలయ్యా? మీ వలలు విడిచిపెట్టండి, మీకున్న వాటిని విడిచిపెట్టండి, మీరు నన్ను వెంబడించండి. తన ప్రాణమును కాపాడుకుని వాడు దాన్ని పోగొట్టుకున్నాను, దాన్ని నా కొరకు పెట్టాలంటే దాన్ని మీరు దక్కించుకుంటారు. రండి, మీ ప్రాణాలకు తెగించి అన్నాడు. వచ్చారు. వాళ్ళు కూడా బలహీనతలు ఉన్నాయి, వారు కూడా కొన్ని సందర్భాల్లో వెనుదిరిగిపోయారు. కానీ ప్రభు ప్రేమ చొప్పున, కృప చొప్పున వారిని స్థిరపరిచి, అర్హత లేని వారికి అర్హతనిచ్చి, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని వారి ద్వారా బలమైన సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించి, అసమర్థులైన వారి ద్వారా బలమైన కార్యాలు జరిగించి, శత్రు రాజ్యాలను కుప్పకూల్చి, శత్రువులను డీల్ చేసే విధంగా వీరు చూడండి. దావీదు బలాఢ్యులట కత్తులు పట్టుకునేవారు, డాళ్ళు పట్టుకునేవారు, యుద్ధాలు చేసేవారు, చేతికి కట్టి అంటుకుపోయేలా. కానీ యేసుక్రీస్తు ప్రభు దండులో ఉన్నవారట ప్రార్థనతో, వాక్యముతో, పరిశుద్ధాత్మతో అంతకంటే గొప్ప కార్యాలు, అంతకంటే గొప్ప గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించి
ప్రభు ప్రజలను రక్షణలోకి నడిపించారట. ఇది యుద్ధం. అప్పుడు జరిగిన యుద్ధం వేరు, ఈ యుద్ధం వేరు. అది శారీరకమైన రాజ్యం కొరకు శారీరకంగా వారు తలపడ్డారు. ఇప్పుడు మనం ప్రయాసపడేది ఆత్మానుసారమైన రాజ్యం కొరకు, ప్రభు రాజ్యం కొరకు. కాబట్టి ఈ రాజ్యం కొరకు అంతకంటే గొప్ప గొప్ప యుద్ధాలు ఉంటాయి, అంతకంటే గొప్ప గొప్ప శత్రు సేనలు ఉంటాయి, అంతకంటే గొప్ప గొప్ప చీకటి రాజ్యాలు లేస్తున్నాయి. కాబట్టి వాటిని డీల్ చేయాలంటే మనకి కత్తులక్కర్లా, మనకి డాళ్ళు అక్కర్లేదు, మనకి ఇంకొకటి శారీరకమైన వెపన్స్ అవసరం లేదు. మనకు కావాల్సింది జీవముతో కూడిన వాక్యము, దేవుని అభిషేకము, ఈ సర్వాంగ కవచము, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము. వీటిని మనం ధరించి నిలబడినట్లయితే గనక మనము అంతకంటే గొప్ప కార్యాలు చేసి దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన రాకడలో పిలువబడతాం. అర్థమవుతుందండి? ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఇప్పుడు చేతులు కట్టు కూర్చొని రేపు పొద్దున ప్రభువా నన్ను లెక్క పెట్టాయి అంటే కుదరదు. కష్టపడాల్సింది ఇప్పుడు. ప్రభువా నా అప్పులు తీసేయి, అప్పుడు నేను పనిచేస్తానయ్యా. ప్రభువా నా రోగం తీసేయి, అప్పుడు నేను పనిచేస్తానయ్యా. నా బాధలు తీసే ప్రభువా, నా కష్టాలు తీసే, అప్పుడు నీ కొరకు సాక్ష్యం చెప్తా. అప్పుడు నువ్వేంటి చేసేది? నువ్వు బాధల్లో ఉన్నప్పుడే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే, నువ్వు అసమాధానంగా ఉన్నప్పుడే సమాధానాన్ని వెతుకు. ప్రభు కొరకు నిలబడు. నువ్వు వెతకాల్సిందేంటి? ఆయన నీతి, ఆయన రాజ్యం మొదట వెతుకు. ఆ తర్వాత నీకు కావాల్సినవి అన్ని వెనకాల వస్తాయి. ఏం వెతుకుతున్నావు నువ్వు? నాకు ముందు సమాధానం ఇచ్చేయి నాయన. తర్వాత సమాధానం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది? ఆయనలో కదా. ఆయన్ని వెంబడిస్తే, ఆయన పని చేస్తే అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం. నువ్వు లోకంలో ఎంత వెతికినా దొరకదు. అది డబ్బులో వెతుకుతున్నావా, ఉద్యోగంలో వెతుకుతున్నావా, పెళ్లిలో వెతుకుతున్నావా, పిల్లల్లో వెతుకుతున్నావా, దేనిలో వెతుకుతున్నావు సంతోషం? అది శాశ్వతమైన సంతోషం కాదు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ప్రభు పనిలో ఉంది, ప్రభువును సేవించడంలో ఉంది, ప్రభు కొరకు నిలబడడంలో ఉంది. అది ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతూ మరలా మనల్ని నిలబెట్టాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దావీదు అనుచరులైన బలాఢ్యులు ఎవరనగా అని లిస్ట్ తీశాడు. ఏమని? దావీదు అనుచరులట వీళ్ళు, దావీదు వెంబడించే వాళ్ళట వీళ్ళు. దావీదు రాజు అవుతాడని తెలుసుకుని ఈ లోకరాధికి ఎదురు నిలబడి ప్రాణాలకు తెగించి ప్రేమించాడు. చూసారా? నేను రాజును కాదా? నేను దావీదు కంటే గొప్ప రాజును కాదా? నేను దావీదు కంటే గొప్ప రాజ్యాన్ని స్థాపించనా? నా రాజ్యము శాంతి నీతి పరిపాలన నేను జరిగించువాడును కదా. నా రాజ్యం రాబోతూ ఉన్నది, సమయం ఎంతో లేదు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నేను పిలుచుకున్నాను కదా, నిన్ను నేను ఎన్నుకున్నాను కదా. నీవు నన్ను ఎన్నుకోలేదు, నేనే నిన్ను ఎన్నుకున్నాను. తెలుసా నీకు ఆ విషయం? నేనే నిన్ను ఎన్నుకున్నాను. నీకేదో గొప్పతనం ఉంది, నీకేదో మంచి చదువు ఉంది, నీకేదో మంచి అందం ఉంది, నీకేదో మంచి టాలెంట్ ఉంది, నీకేదో మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకేదో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాదు. ఎందుకు ఎన్నుకున్నాను? నిన్ను నేను వాడుకోవాలనుకుంటున్నాను. నిన్ను వాడుకొని నీ ద్వారా నా రాజ్యం కట్టుకొని నిన్ను గొప్పవానిగా నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. అందుకే నిన్ను నేను పిలుచుకున్నాను. నన్ను వెంబడించి నా దండులో చేర్చబడిన నీవు సోమరిగా ఉండొద్దు. నా దండులో చేర్చబడిన నీవు స్వార్థపరునిగా ఉండొద్దు. నా దండులో చేర్చబడిన నీవు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. పిరికివానిగా ఉండొద్దు. ధైర్యం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, నాది అన్నట్టుగా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేవారిగా, ప్రేమించే దానవుగా నువ్వు ఉండాలి. నీ ప్రయారిటీస్ అన్నీ సెకండరీ. దేవుని తర్వాతనే ఏదైనా, దేవుని పని తర్వాతనే ఏదైనా. అర్థమవుతుందండి? దేవుడే నీ ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. దేవుని కొరకే నువ్వు ప్రాణాలకు తెగించి నిలబడేదానవుగా ఉండాలి. అంత సమర్పణ నీకు ఉండాలి. అది నిజంగా ప్రభువుని సేవించడం అంటే. కాబట్టి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన్ని మనం దావీదు దండులోని వారి వలె సేవిస్తామని. మన స్టేజ్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడున్నాం? ఏమైనా చేయగలుగుతున్నామా? ఏ రకంగా అన్నా ప్రభువుని సంతోషపరచగలుగుతున్నామా? ఏ రకంగా ఆయనకు ఉపయోగపడగలుగుతున్నామా? ఆయన దండులో ఉన్నామనే పేరు తప్ప ఏ రకంగానా ఆయన పిలిస్తే అందుబాటులో ఉండేవారంగా మనం ఉన్నామా? ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా మనం ఉన్నామా? ఆ దండులోని వారట ఆయన మూలిగితే చాలు పరిగెత్తుకొచ్చేవారట. దావీదు అలసిపోయి ఒకరోజు యుద్ధం చేయలేక పక్కకు పడిపోతే ఆసాహేలు వచ్చి వీళ్ళు ఏం చేశాడట? అభిషేక్
ఆసహేలు చనిపోయాడు కదా, పరిగెత్తి ప్రాణాలకు తెగించి అభిషేక్ని ఏమంటారు అబ్నేర్ని చేజ్ చేస్తూ ఆసహేలు అన్నవాడు యోవాబు తమ్ముడు గుండెల్లో దింపేశారు, చనిపోయాడు. అయినా సరే పరుగు విడిచిపెట్టలేదు. కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా. బలాఢ్యులు అలా ఉన్నారు, కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోయేవారు కాదట వాళ్ళు. ఏ సమస్య వచ్చినా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. వాళ్ళు ఫేస్ చేసింది మళ్ళీ ఇలాంటి సమస్యలు కాదు. అదవుతున్నాడు, వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు దేవుని కొరకు ఇలాంటివి కాదు. పెద్ద పెద్ద బలాఢ్యుల్ని ఢీకొనేవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద శత్రువులనే 800 మందిని 1000 మందిని వాళ్ళు డీల్ చేసిన, వాళ్ళు చేసిన యుద్ధాలు చిన్న చిన్న యుద్ధాలు కాదు. వాళ్ళు ఒక్కొక్కరు కూడా మామూలులే, కానీ వాళ్ళు నిలబడినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప యుద్ధాలు జరిగించాడు. అర్థమవుతుంది. మనము కూడా ఈరోజు అసమర్థులుగా ఉండొచ్చు, మనము కూడా చేతకాని వాళ్ళంగా ఉండొచ్చు, కానీ నిజంగా మనం నిజమైన సమర్పణ కలిగి ప్రభు కొరకు అప్పగించుకొని మనం నిలబడినట్లయితే మన ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయిస్తాడు. మన ద్వారా కూడా ఆయన రాజ్యాన్ని బలంగా ఆయన కట్టిస్తాడు. కాబట్టి ఆ గ్రహింపు మనం కలిగి ప్రభు వైపు చూడాలి. యుద్ధాలు చేశారంటే వీళ్ళు కాదు చేసింది. అదవుతుందండి. వాడు 800 మందిని చంపాడు, వీడు ఇన్ని వేల మందిని చంపాడు, వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడంటే చేసింది వాళ్ళు కాదు, చేయాలనుకున్నారు, చేయించింది ప్రభు. ప్రభు ఆత్మశక్తి చేత ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి వాడి నడుములు కట్టి నిలబెట్టింది ప్రభు. కాబట్టి మనకు ఆశ ఉంటే చాలు, ప్రభు కొరకు నేను చేయాలి, ప్రభు కొరకు నేను నిలబడాలి, ఏదో ఒకటి చేయాలి ఆయన రాజ్యంలో. ఆయన నీళ్ళు అందించే పనైనా, అదవుతుందండి, ఆహారం అందించే పనైనా, సువార్త చేసే పనైనా, ఏ పనైనా ప్రభా నీ రాజ్యం కట్టబడాలి, నువ్వు రాజని అందరూ ప్రజలు తెలుసుకోవాలి, నీ రాజ్యం స్థిరపరచబడాలి. ఎన్ని పనులు ఉన్నాయి ప్రభు రాజ్యంలో పనిచేయడానికి, 1 2? అదవుతున్నా, నేను ఆయన రాజ్యం కట్టబడుతుందంటే ఎన్నో రకాలైన పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేయలేమా? ఎంతో పని ఉంది. ప్రభా నన్ను ఏం పని చేయమంటావు అని ప్రభుని అడగండి. అడిగి ప్రభా నేనేం చేయాలయ్యా, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నువ్వే పని చెప్పినా చేస్తానయ్యా. చేస్తారా చేయరా? చేయిద్దాం వద్దా? మనకు నచ్చితే చేద్దామా, నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏ పని చెప్తే ఆ పని మేము చేస్తామయ్యా. నియమించుకున్నవాడు మా యజమానుడవు, నువ్వు ఏ పని అప్పగిస్తే ఆ పని మేము చేసేవాళ్ళంగా మేము ఉండాలయ్యా. మమ్మల్ని అలాగూ నీ కొరకు నిలబెట్టు, నీ పిలుపులో నిలబెట్టు, నీ ఏర్పాట్లో నిలబెట్టు నాయన. స్థిరపరచు, మమ్మల్ని బలపరచు, బలమైన వారిగా నిలబెట్టయ్యా. మేము కూడా ఒక్కొక్క బలాఢ్యుల వలె, అపోస్తుల వలె, శిష్యుల వలె ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తూ, నీ కొరకు ప్రజలను సిద్ధపరుస్తూ, సాక్ష్యం చెప్తూ, నీ కొరకు అనేకులు నీ వైపు నడిపిస్తూ, రక్షణలోకి నడిపిస్తూ, చీకట్లో ఉన్న వారి కొరకు ఆహారాన్ని పంచిపెట్టే వాళ్ళంగా మేము ఉండాలని మనం ఒక